హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. బేసిక్గా చెప్పాలంటే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మాకు ఇదిగోండి గోంగూర దొరికింది. ఆంధ్ర మాత అంటారు కదా. సో ఈ గోంగూరకి ఒక చిన్న కథ ఉంది, అంటే నాకు తెలిసింది. యాక్చువల్గా మనకి గోంగూర ఇండియాలో ఉన్నప్పుడు చాలా దొరుకుతుంది, చాలా అంటే తక్కువలో కూడా వస్తుంది. కానీ అక్కడ ఉన్నంతసేపు మా మమ్మీకి బేసిక్గా గోంగూర అంటే మా మమ్మీకి చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడు గోంగూర తీసుకుంటా ఏదో ఒకటి కర్రీలో వేస్తా అట్లా ఉంటారనమాట. కానీ మేము అప్పుడంతా మమ్మీ మీద జోక్స్ వేసేవాళ్ళం. ఎందుకంటే గోంగూర లేనిదే మమ్మీ ఉండదు, గోంగూర చాలా ఇష్టం, ఎప్పుడు చూసినా అదే చేస్తుంటుంది, ఎందుకు మమ్మీ గోంగూర తెస్తామని జోకులు వేసేవాళ్ళం. ఒక్కొక్క టైంలో అయితే ఇంకా జోక్స్ ముదిరిపోయి మమ్మీ గోంగూర పాయసం, గోంగూర కాఫీ, గోంగూర టీ కూడా పెట్టుకొని తిని తాగు మమ్మీ అని చెప్పి అనేవాళ్ళం. సో అంత అంత ఎగతాళిగా అట్లా జోక్స్ వేసుకొని నవ్వుకొని నాకు ఇప్పుడు ఏంటంటే 6 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి అలా గోంగూర దొరుకుతుంది. నిజంగా ఒక టైంలో అనిపించేది అనమాట, మనకి అంటే అందుబాటులో ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు, అవి దూరం అయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది అనేసి. సో ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి ఎప్పుడో ఒకసారి దొరుకుతుంటుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడే నేను మా చిన్న పాప ఇద్దరం కలిసి గోంగూరని వేరాము. సో ఈ గోంగూరతోటి నేను ఇప్పుడు పప్పు చేస్తున్నా. సో అది అంటే చాలా ప్రేమతో చాలా రోజుల తర్వాత చాలా ప్రేమతోటి చాలా ఇష్టంతో చేస్తున్నాను అనమాట. సో తిని చూశాక అప్పుడు నేను మళ్ళీ చెప్తాను, ఓకేనా? మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడైనా ఇట్లా ఫన్నీగా ఏదైనా అనిపించినప్పుడు ఒక వీడియో నాకు షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.